హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శివరామకృష్ణ. ఈరోజు మీ ముందుకి ఒక లేటెస్ట్ అప్డేట్తో వచ్చారండి. ఇది యాక్చువల్గా నిన్న వన్ ఆఫ్ ది పయనీర్స్ ఆఫ్ అవర్ పై నెట్వర్క్ అంటే మన వెల్ విషర్ ఫ్రమ్ ఖమ్మం జగన్ గారు అని చెప్పి పాస్టర్ గారు అండి. అతను నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే అతని మొబైల్ నంబర్ వల్ల అతనిది ఫిఫ్త్ స్టెప్ అనేది అవ్వట్లేదు. సో అతనికి ఒక శుభవార్తనే చెప్పొచ్చు. అలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్న చాలా మంది కూడా ఒక శుభవార్తనే చెప్పొచ్చు అనమాట. సో ఆ అప్డేట్ చెప్పే ముందు ముఖ్యంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఇన్ని రోజులు ఎందుకు ఆగానంటే హైదరాబాద్ లో మన ఆఫీస్ అనేది ఒకటి ఓపెన్ చేయడం వల్ల నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. సో మేము నిన్న నైటే రావడం జరిగింది. సో నేను మీ ముందుకి ఇప్పుడు కొత్త అప్డేట్ తో వచ్చాను. అలాగే సిద్రా గురించి కొన్ని పాయింట్లు మాట్లాడుకుందాం. ఓకేనా? లెట్ గెట్ ఇట్ ఇన్ ద షో. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక చిన్న రిక్వెస్ట్, మన వాట్సాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. అలాగే సిద్రా రెఫర్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. అలాగే మన ప్రీవియస్ వీడియోలకు సంబంధించిన లింక్స్ కూడా ఇప్పుడు దాకా ఎవరైతే చూడలేదో ఆ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. తప్పకుండా ఒకసారి చూడండి. మీకు నాలెడ్జబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో గైస్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే చాలా మంది ఫోన్ నెంబర్ అనేది ఒకటో రెండో అంకెలు తప్పు పెట్టడం లేదా కంట్రీ కోడ్ అనేది కూడా తప్పు పెట్టడం జరిగిందనమాట. వాళ్ళందరికీ ఒక మంచి అప్డేట్ అనేది నిన్న ఎర్లీ మార్నింగే మనకి వచ్చిందండి. నాకు తెలిసి ఇప్పుడు దాకా పై నెట్వర్క్ కి సంబంధించిన యూట్యూబర్స్ ఎవరు నేను ఇచ్చే అప్డేట్ ఇవ్వట్లేదని నేను అనుకుంటున్నాను. ఈ విషయం నాకు మహేష్ అన్నకి తప్ప ఇప్పుడు దాకా ఎవరికి తెలీదు. సో మహేష్ అనే ప్రోత్సాహంతో నేను మీ ముందుకి ఈ వీడియో తీసుకొస్తున్నాను. యాక్చువల్లీ అయితే ఇలాంటి అప్డేట్ అన్నయ్య ఇవ్వాలి, కానీ నో ప్రాబ్లం అని చెప్పి అన్నయ్య నన్ను ఎంకరేజ్ చేసి మీ ముందుకు పంపించాడు. సో ఒకటి అదేంటంటే ఫోన్ నెంబర్లో 1 డిజిట్ ఆ 2 డిజిట్స్ తప్పు కనుక పెట్టినట్టయితే మన ఫోన్ నెంబర్ అనేది వెరిఫై అవ్వదు. ప్లస్ కంట్రీ కోడ్ అండి, కంట్రీ కోడ్ మన కంట్రీ కోడ్ అనేది మొబైల్ కి +91 కదా, కానీ +1 తో చాలా మంది రిజిస్టర్ అయ్యారు. సో అలాంటి వాళ్ళ కోసం మనకి ఒక మంచి అప్డేట్ అనేది వచ్చింది. వాళ్ళు కనుక మీ మొబైల్ ఫోన్ లో మన పై నెట్వర్క్ యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ అంటే మెనూ మీద క్లిక్ చేస్తే మన ప్రొఫైల్ ఉంటుంది కదండి, ఆ ప్రొఫైల్ లోకి వెళ్తే ఫోన్ నెంబర్ వెరిఫై అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్ వెరిఫై అనే ఆప్షన్ పక్కనే బ్రాకెట్ లో అప్డేట్ అని ఉంది. ఆ అప్డేట్ మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్ నెంబర్ అనేది 1 or 2 డిజిట్స్ కనుక తప్పు పెట్టినట్టయితే మీరు సరి చేసుకోవచ్చు. అలాగే కంట్రీ కోడ్ కూడా +1 పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో +1 అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించింది. కావున ఇప్పుడు మన కంట్రీ కోడ్ ఏదైతే ఉంది +91 ఉంది కదా, దాన్ని మీరు చేంజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ అప్డేట్ కనుక వచ్చినట్టయితే మీకు దయచేసి తొందరగా చేసుకోండి. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఈ అప్డేట్ ఇచ్చారండి, కరెక్ట్ గా 1 డేనే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది మళ్ళీ అది డిసపియర్ అయిపోయింది. ఇలాంటి అంటే తొందరగా ఆలోచించకుండా ఇలాంటి విషయంలో మనం తొందరగా నిర్ణయం తీసుకొని ఆ అప్డేట్ అనేది మనం పొందాల్సిందిగా కోరుచున్నాను. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది చాలా డౌట్లు అడుగుతున్నారు మన పై నెట్వర్క్ గురించి. ఇంకా డౌట్లు ఉన్నాయి అనమాట. ఇంకా మనం ఒక 2-3 మంత్స్ లో మనం మెయిన్ నెట్ లోకి వెళ్ళిపోతున్నాం. అయినా సరే చాలా మందికి ఇంకా చాలా డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు రీసెంట్ గా జాయిన్ అవుతున్నారు అనమాట. ఎందుకంటే ఫస్ట్ లో చెప్పినప్పుడు ఎవరైతే వినలేదో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ప్రకారం, అంటే చుట్టూ సమాజంలో జరుగుతున్న పరిణామాలు ఎలా అంటే చాలా మంది చాలా రకాలుగా ఎన్నో వీడియోలు చేస్తున్నారు అనమాట పై నెట్వర్క్ కి సంబంధించి. సో ఎక్కడో ఒకడ మన యూట్యూబ్ లో స్క్రోల్ డౌన్ చేస్తుంటే పై నెట్వర్క్ వీడియో కనపడడం, అది చూడడం, లేదా ఇంతకు ముందు ఫ్రెండ్స్ ద్వారానో కొలీగ్స్ ద్వారానో రిలేటివ్స్ ద్వారానో తెలిసిన కానీ అదొక ఫేక్ అని చెప్పేసి ఆ యాప్ అనేది ఎక్కించుకుంటే మన ఆస్తులు ఏదో దొబ్బేస్తారని చాలా మంది చాలా రకాలుగా భయపడి ఆ యాప్ అనేది ఎక్కించుకోకుండా ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యి ఈ యాప్ని ఎక్కించుకొని కేవైసీ మైగ్రేషన్ కోసం ఎదురు చూస్తున్నారు అనమాట. అలాంటి వాళ్ళకి చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. అలాంటి డౌట్స్ అనేవి ఆల్రెడీ మన యూట్యూబ్ లో మహేష్ అనే చాలా వీడియోస్ చేశారు. దయచేసి ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాను. దయచేసి ఇప్పుడు దాకా మన వీడియో కనుక మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాలెడ్జబుల్ అయితే
షేర్ చేయండి. ఓకేనా? అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? దయచేసి అర్థం చేసుకోండి. ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే అలాంటి కామెంట్ నేను ఇంత ముందు చాలా సార్లు రిప్లై ఇచ్చాను. సో మీరు దయచేసి కామెంట్స్ కూడా రిఫర్ చేయండి. ఇలాంటి మీకు వచ్చిన డౌట్ ఇంత ముందు ఎవరైనా అడిగారా లేదా అనేది. ఓకేనా? మీకు యూస్ఫుల్ ఉంటుంది. అలాగే ఇప్పుడు సిద్రా చైన్ గురించి మాట్లాడుకుందాం అండి. సిద్రా చైన్ అనేది ఇప్పుడు చాలా అంటే చాలా మెయింటెనెన్స్ జరుగుతుంది ఆ సర్వర్ది. సో దానివల్ల ఏంటంటే మన కేవైసీ చేయడానికి ట్రై చేస్తుంటే అది లోడ్ అవుతానే ఉంది. సో నేను ఇప్పటికీ నీ సిద్రా వీడియో గురించి ఎప్పుడైతే ఫస్ట్ చెప్పానో అప్పటి నుంచి కూడా నేను కేవైసీ చేయడానికి ట్రై చేస్తున్నా. ఎవరితో ఒకరిది చేసి వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురావాలని ట్రై చేస్తున్నాను. కాకపోతే ఆ సర్వర్ అనేది చాలా స్లోగా ఉండడం అండ్ చాలా మెయింటెనెన్స్ జరుగుతుంది, అప్డేట్స్ జరుగుతున్నాయి. సో అందువల్ల మీ ముందుకి తీసుకురాగలేకపోతున్నాను. దయచేసి మీకు ఇంకా కొన్ని రోజులు ఆగితే నేను సర్వర్ అనేది కుదుట పడితే మీ ముందుకి మంచి వీడియోస్ తీసుకొస్తాను. ఓకేనండి? దయచేసి మోర్ అప్డేట్స్ కోసం పై గురించి కానీ సిద్రా చైన్ గురించి కానీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో నేను ఏ వీడియో చేసినా కూడా మీకు వస్తుంది అనమాట. అలాగే నా సిద్రాకి సంబంధించిన రిఫరల్ లింక్ ఇంకా ఎవరైనా సిద్రా స్టార్ట్ చేయకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దయచేసి చేసుకోండి. ఎలా చేసుకోవాలో తెలియకపోతే దీనికి ముందు వీడియోనే సిద్రాలో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది నేను వీడియో కూడా చేశాను. చాలా అంటే చాలా స్టెప్ బై స్టెప్ బాగా చేశాను. దయచేసి ఆ వీడియో కూడా రిఫర్ చేయండి. ఇంకొక విషయం, నేను క్రిస్మస్ గిఫ్ట్ గివ్ అవే అని చెప్పేసి ఒక 10 మందికి ఒక్కొక్క పై కాయిన్ అనేది ఇస్తానని చెప్పానండి. సో చాలా మంది ఏంటంటే అంటే ఎలా ఇస్తానని చెప్పాను, మీ వాలెట్ అడ్రస్ కనుక కామెంట్ రూపంలో తెలియజేస్తే ర్యాండమ్ గా ఒక 10 మెంబర్స్ సెలెక్ట్ చేసి మీకు పై కాయిన్ అనేది సర్ప్రైజ్ గిఫ్ట్ గా, అంటే ఒక కాయినే కదా అని చెప్పేసి చాలా మంది నెగ్లెక్ట్ చేశారు. ప్లస్ చాలా మంది వాలెట్ అడ్రస్ కూడా షేర్ చేస్తే మా కాయిన్స్ అన్ని పోతాయి అని చెప్పి చాలా మంది భయపడ్డారండి. వాలెట్ అడ్రస్ ద్వారా ఎవరు ఏం చేయలేరు. మీ వాలెట్ పాస్ ఫ్రేజ్ ఉంది కదా, 24 వర్డ్స్ ఉంటుంది అనమాట. ఆ 24 వర్డ్స్ మాత్రమే ఎవరికి షేర్ చేయకూడదండి. నేను అడిగింది వాలెట్ అడ్రస్, నాట్ వాలెట్ పాస్ ఫ్రేజ్. ఇది గమనించగలరు. సో ఆ గివ్ అవేకి సంబంధించి నాకు తెలిసి ఒక 3 మెంబర్స్ 2 మెంబర్స్ మాత్రమే కామెంట్ రూపంలో తెలియజేశారు. వాళ్ళకి తప్పకుండా పంపిస్తానండి రేపో ఎల్లుండో. ఇది మాత్రం పక్క నా మాట ప్రకారం నేను మాట నిలబెట్టుకుంటాను. ఇలాంటి గివ్ అవేస్ తప్పకుండా ఫ్యూచర్లో కూడా ఇస్తానండి. ఒకటైనా కావచ్చు, ఏదైనా ఏ అంక ఏ పెద్ద ఎదుగుదల స్టార్ట్ అవ్వాలన్నా ఒక్క స్టెప్తోనే స్టార్ట్ అవుతుంది. అందుకనే నేను ఫస్ట్ గివ్ అవే ఒక్కొక్క పై కాయిన్ అని చెప్పేసి మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా మంది నెగ్లెక్ట్ చేశారు. చేసుకోండి పర్వాలేదు. ముఖ్యంగా ఇంకోటి గమనించండి, కేవైసీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మీ ప్రొఫైల్ నేమ్ అనేది ప్లస్ మీ ఐడి కార్డులో నేమ్ సరిగ్గా ఉంటేనే మీరు కేవైసీ అనేది అప్రూవ్ వస్తుంది, లేకపోతే రాదు. ఒకవేళ కేవైసీ అప్రూవ్ వచ్చినా సరే మీరు 6th స్టెప్ అనేది తప్పకుండా కంప్లీట్ చేయాలి. అది చేస్తేనే మీకు 9th స్టెప్ అనేది అప్రూవ్ అవుతుంది. అది అయితేనే మీ మైగ్రేషన్ అవుతుంది. మైగ్రేషన్ అయితేనే మీ కాయిన్స్ అనేవి వాలెట్కి తరలించబడతాయి, లేకపోతే మీ కాయిన్స్ అన్ని పోయినట్టే. దయచేసి గమనించండి. ఇంకొకటి, ఈ January 31 అనేది చివరి తేదీ. ఎవరికైతే కేవైసీ వచ్చినా సరే చేసుకోకుండా బద్ధకం ప్రదర్శిస్తున్నారో మీ డెడ్ లైన్ అనేది మీ ఇంటర్ఫేస్ మీద కనబడుతూనే ఉంటుంది, మిమ్మల్ని ఎప్పుడు రిమైండ్ చేస్తూనే ఉంటుంది. దయచేసి గమనించండి. January 31 అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి March 14న తప్పకుండా 100కి 100% మన మెయిన్ నెట్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి. దయచేసి ఎవరు పైన నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకా మీకు మైనింగ్ అంటే ఎక్కువ కాయిన్ స్పీడ్ రావాలంటే మీ తెలిసిన వాళ్ళకి అందరికీ రిఫరెన్స్ ఇవ్వండి. మీరు ఏదైనా క్రిప్టో కొనాలన్నా అమ్మాలన్నా సరే క్రిప్టో మాత్రమే, నేను పై కాయిన్ గురించి చెప్పట్లేదు. గుర్తుపెట్టుకోండి. క్రిప్టో, ఎనీ క్రిప్టో, ఫర్ ఎగ్జాంపుల్ BNB, USDT, ఇథీరియం, ఎనీ కైండ్ ఆఫ్ క్రిప్టో అనేది మీకు కొనడం చేత కాకపోతే, ఒకవేళ అంటే తెలియకపోతే నన్ను సంప్రదించండి, నేను చెప్తాను అనమాట. ఏ క్రిప్టో అయినా సరే నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి ఇద్దే ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నిజంగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్
కామెంట్ చేయండి, లైక్ మాత్రం చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే చాలా మందికి ఈ అప్డేట్ అనేది వెళ్తుంది. చిన్న అప్డేట్ అయినా సరే చాలా మంచి అప్డేట్. చాలా మంది ఫోన్ నెంబర్ ద్వారా ఫోన్ నెంబర్ వెరిఫై అవ్వకపోవడం వల్ల చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ ఫోన్ నెంబర్ వెరిఫై అయితేనే మనకి రేపటి రోజున పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలన్నా, ఒకవేళ మన పాస్వర్డ్ మర్చిపోయి అకౌంట్ లాగౌట్ అయిపోయినా సరే మళ్ళీ పాస్వర్డ్ రికవర్ చేసుకోవాలన్నా సరే మనకి ఫోన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.